ఢిల్లీ మద్యం పాలసీ కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. పదవిలో ఉండగా అరెస్ట్ అయిన తొలి ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రికార్డులోకి ఎక్కారు. ఆయన అరెస్ట్తో ఆప్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అయితే అరెస్ట్ అయిన ఆయనే ప్రభుత్వాన్ని నడుపుతారని ఆప్ ప్రకటించింది. ఈడీ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన కొద్ది గంటలకే కేజ్రీవాల్ ఈడీ అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో 9 సార్లు ఈడీ సమన్లు జారీ చేసినా ఆయన హాజరు కాలేదు. మనీ లాండరింగ్ కేసులో ఇటీవల జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఈడీ అరెస్ట్ చేసింది. అయితే తన రాజీనామాను గవర్నర్ ఆమోదించే వరకు అరెస్ట్ మెమోపై ఆయన సంతకం చేయలేదు. అరెస్టుకు ముందు ఆయన రాజీనామా చేసి తన వారసుడిగా చంపై సోరెన్ కు పగ్గాలు అప్పగించారు. పదవి నుంచి తప్పుకున్న తర్వాత అరెస్ట్ అయిన ముఖ్యమంత్రుల జాబితాలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మొదలు హరినారాయణ, ఓం ప్రకాష్ చౌతాలు, ఇక జార్ఖండ్ మధుకోడ, హేమంత్ సోరెన్ వంటి నేతలు ఉన్నారు. బీహార్ ముఖ్యమంత్రిగా 1990-1997 మధ్యకాలంలో పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలింది. ఇక ఆర్జేడీ అధినేతతో పాటు మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రాలకు 2013లో జైలు శిక్ష ఖరారైంది. అనంతరం జైలుకు వెళ్లిన ఆయన బెయిల్పై బయటకు వచ్చారు. ప్రస్తుతం ఈ కేసు లాలూను వెంటాడుతోంది. ఇక అక్రమాస్తుల కేసులో తమిళనాడు దివంగత సీఎం జయలలిత అరెస్ట్ అయ్యి జైలుకెళ్లారు. 1991-2016 మధ్యకాలంలో పలుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయ కలర్ టీవీల కొనుగోళ్ల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇక దీనికి సంబంధించిన కేసులో డిసెంబర్ 7, 1996లో ఆమె అరెస్ట్ అయ్యారు. అప్పుడు నెల రోజుల పాటు జైల్లో ఉండగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2014లో కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. దీంతో మరోసారి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇక ఆ సందర్భాల్లో ఆమె తన పదవికి రాజీనామా చేశారు. 1989-2005 మధ్య హర్యానా ముఖ్యమంత్రిగా పలుసార్లు పనిచేసిన ఓం ప్రకాష్ చౌతాల ఉపాధ్యాయ నియామకాల అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ కేసులో ఆయనను హైకోర్టు 2013లో దోషిగా నిర్ధారించి 10 ఏళ్ల శిక్ష వేసింది. ఆ తరువాత అక్రమాస్తుల కేసులో 2022లో కోర్టు ఆయనకు మరో 4 ఏళ్లు శిక్ష విధించింది. 2006-2008 మధ్య జార్ఖండ్ సీఎంగా పనిచేసిన మధు కోడా బొగ్గు కుంభకోణం కేసులో 2009లో అరెస్ట్ అయ్యారు. కోడా సైతం కేజ్రీవాల్ మాదిరిగానే ఈడీ పలుసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ విచారణ నిమిత్తం హాజరు కాలేదు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత విచారణకు హాజరవుతానని వివరణ ఇచ్చారు. అయితే చాయ్బసా ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. 2013-2024 మధ్య కాలంలో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ పనిచేశారు. గనుల కేటాయింపులు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక ఆయన ఈ ఏడాది జనవరి 31న అరెస్ట్ అయ్యారు. అంతకు ముందే ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇక ఆ స్థానంలో జేఎంఎం సీనియర్ నేత చంపై సోరెన్ ను కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. రైట్, ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి అందిస్తారు. కోటిరెడ్డిగా చూసుకుంటే వరుసగా మాజీ సీఎంల అరెస్ట్ అనేది ఏ విధంగా చూడాలి, దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? భారతదేశంలో ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తులు అరెస్ట్ అవ్వడము అనేది ఇప్పుడు కొత్త కాదు. ఇప్పటి వరకు చాలా మంది అరెస్ట్ అయ్యారు. అంటే నిన్న రాత్రి కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసే సమయానికి అంటే అరెస్ట్ అయినటువంటి కేజ్రీవాల్ తో చూసుకుంటే దాదాపు 6 ముఖ్యమంత్రి హోదాను అనుభవించినటువంటి వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. అయితే అరుదైనటువంటి రికార్డు ప్రస్తుతం కేజ్రీవాల్ కి ఏంటి అంటే పదవిలో ఉండగా ఆయన అరెస్ట్ అయ్యారు. మిగిలినటువంటి 5 ముఖ్యమంత్రులకు సంబంధించి వారంతా కూడా ముఖ్యమంత్రి పదవుల్లో ఉన్నారు. ఆరోపణలు నిరూపణ మరుక్షణం పదవికి రాజీనామా చేసి వాళ్ళు అరెస్ట్ అయినటువంటి సందర్భాలు మాత్రమే మనం చూసాం. సో మొత్తంగా అయితే భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండగా అరెస్ట్ అవ్వడం అనేది కేజ్రీవాల్ తోటి మొదలైంది అని మనం చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు 5 ముఖ్యమంత్రులు కూడా వారి పదవుల్ని వదిలివేసి అక్కడ ఆ పార్టీలు అధికారంలోనే ఉన్నాయి. పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల్ని ముఖ్యమంత్రి పదవుల్లో కూర్చోబెట్టిన తర్వాత వీళ్ళంతా అరెస్ట్ అయ్యారు. వీళ్ళలో బీహార్ లాలూ ప్రసాద్ యాదవ్ది బాగా అప్పట్లో పెద్ద సంచలనమైంది. ఈ రోజుకి కూడా గడ్డి కుంభకోణానికి సంబంధించినటువంటి విషయం ఈ రోజుకి కూడా ప్రజల్లో నానుతూ ఉంటుంది. సినిమాల్లో ఎన్నో సందర్భాల్లో ఈ విషయాన్ని అంటే లంచాలకు సంబంధించి గడ్డి తిన్నారు అనేటువంటి తరహాలో వాడుతూ వచ్చారు. లాలూ ప్రసాద్ యాదవ్ది అప్పట్లో తీవ్రమైనటువంటి సంచలనం కలిగించింది. లాలూ ప్రసాద్ యాదవ్ తర్వాత జయలలిత, ఓం ప్రకాష్ చౌతాల, మధుకోడ, హేమంత్ సోరెన్ వంటి వాళ్ళందరూ కూడా ఈ జాబితాలో ఉన్నవాళ్లే. వీళ్ళందరూ కూడా వివిధ సందర్భాల్లో అరెస్ట్ అయ్యారు. 90-97లో దాణా కుంభకోణం కేసులో ఈ లాలూ ప్రసాద్ యాదవ్ ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జగన్నాథ్ మిశ్రా తర్వాత ఆర్జేడీ లాలూతో పాటు మరొక మాజీ సీఎం గా ఉన్నటువంటి జగన్నాథ్ మిశ్రా కూడా జైలు పాలయ్యారు. అయితే అప్పుడు ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన రబ్రీదేవి ఆయన భార్యను పదవిలో కూర్చోబెట్టడం ద్వారా ఆయన అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత 91-2016 మధ్య కాలంలో కూడా తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జయలలిత అరెస్ట్ అయ్యారు. జయలలితకు సంబంధించి కోర్టులో ఎప్పుడైతే నేరం నిరూపణ అయిపోయింది, ఆవిడ అరెస్ట్ అవుతుందని తెలిసిందో
పార్టీకి సంబంధించినటువంటి తన అనుయాయుడిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టి ఆవిడ అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత 89-2000 మధ్య కాలంలో కూడా హర్యానా సీఎం ఉన్నటువంటి ఓంప్రకాష్ చౌతాలా ఈ ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించినటువంటి జరిగినటువంటి కుంభకోణాలను అవినీతి ఆరోపణల మీద ఆయన కూడా అరెస్ట్ అయ్యారు. సరే, ఇవన్నీ కూడా ఎలా తేలుతూ వచ్చాయి అనేది తర్వాత విషయం, కానీ మొత్తంగా అయితే వీరందరూ కూడా అరెస్ట్ అయ్యారు. అలాగే జార్ఖండ్ సీఎం గా ఉన్నటువంటి మాజీ సీఎం గా ఉన్నటువంటి మధు కూడా, హేమంత్ సోరెన్ వీళ్ళంతా కూడా, అంటే మధు కూడా అయితే 2009లో, హేమంత్ సోరెన్ 2024లో అరెస్ట్ అయ్యారు. వీళ్ళందరికీ సంబంధించినటువంటి ప్రాథమికంగా కనిపించేటువంటిది ఈ 5 సీఎంలుగా చేసినటువంటి వ్యక్తులకి కేజ్రీవాల్ కి ఉన్నటువంటి ఈ వ్యత్యాసం అయితే చాలా క్లియర్ కనిపిస్తుంది. వీరందరూ కూడా ముఖ్యమంత్రులుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. నేరం నిరూపణ అయిన తర్వాత ఆ పదవిని రాజీనామా చేసి అరెస్ట్ అయ్యారు. కేజ్రీవాల్ మాత్రం ఇప్పటికీ కూడా ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రిగానే ఉన్నారు, ఆపు అధ్యక్షుడిగానే ఉన్నారు. సో ఇది ఒకటి ప్రత్యేకంగా మనం గమనించాలి. మొదటి నుంచి కూడా ఈ కేసులో కేజ్రీవాల్ అరెస్టు దిశగానే కేసు విచారణ సాగుతూ వస్తుందన్నది మనకి అర్థమవుతూ వస్తుంది. ఎందుకంటే మొదట సౌత్ గ్రూప్ కు సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తులందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఈ 100 కోట్ల రూపాయలు గోవా ఎన్నికలకు వాళ్ళు నిధులుగా మరలించారు అని చెప్పి సౌత్ గ్రూప్ నుంచి వెళ్ళినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సౌత్ గ్రూప్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులందరూ కూడా అప్రూవర్లుగా మారారు. అప్రూవర్లుగా మారిన తర్వాత ఇక కింగ్ పిన్ గా వ్యవహరించినటువంటి కవిత అరెస్ట్ తర్వాత ఇక నెక్స్ట్ మిగిలింది కేజ్రీవాల్ అనేది మనకి అర్థమవుతూ వచ్చింది. అయితే కేజ్రీవాల్ అరెస్ట్ కు సంబంధించి ఆయన కోర్టును ఆశ్రయించడం, అరెస్ట్ చేయకుండా ఆదేశాలు కోరుకోవడం ఇవన్నీ కూడా జరిగాయి. ఏ కోర్టు కూడా అరెస్ట్ ఆపలేమని, అరెస్ట్ కాకుండా మేము ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టలేమని ఆదేశించిన మరుక్షణమే ఈయన అరెస్ట్ రంగం సిద్ధమైందని తెలుస్తుంది. నిన్న విచారణ పేరుతో ఈడీ అధికారులు ఆయన ఇంటికి వెళ్తున్నప్పుడే అరెస్ట్ కి రంగం సిద్ధమైంది అనేది చాలా క్లియర్ గా దేశమంతా కూడా తెలిసిపోయింది. బీజేపీ కూడా ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తూ వచ్చిందనేది మనకి క్లియర్. మొత్తం మీద అంటే మిగతా దేశంలో ఉన్నటువంటి అంటే అవినీతి విషయంలో ఎక్కడైనా సరే ఏ స్థాయి ఉన్న వ్యక్తి అయినా శిక్ష ఎదుర్కోవాలి అనేటువంటి భారత రాజ్యాంగబద్ధంగా ఇండియన్ పీనల్ కోడ్ చెప్తున్నటువంటి చట్టాల పరంగా చూసినప్పటికీ కూడా నేరం చేసినటువంటి ఏ వ్యక్తి అయినా సరే అరెస్ట్ అవుతారు, ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు అనే దానికి దీన్ని మనం ఒక ఉదాహరణగా కోట్రెడ్డి ఒకవేళ ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు కాబట్టి అయినా కూడా ఆప్ అధికారులు ఏం చెప్తున్నారంటే అరెస్ట్ అయినా కూడా కేజ్రీవాలే ఇప్పుడు సీఎం గా కూడా కొనసాగుతారు, జైల్లో ఉన్నా కూడా అని కూడా వాళ్ళు ఒక ప్రకటన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏం చెప్తారు మీరు? అంటే వాస్తవంగా ప్రస్తుతానికి ఆయన ముఖ్యమంత్రిగానే ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఆయన సూచనల మేరకే ప్రభుత్వం నడుస్తుంది అని చెప్తున్నారు. అయితే కీలక స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఆ వ్యవహారాలు నడవడంలో పెద్దగా ఇబ్బంది పడకపోవచ్చు. అయితే ఈ రోజున కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఎక్కువగా ఒక 10 రోజులు రిమాండ్ ను కోరేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈడీ గనక రిమాండ్ కోరితే 10 రోజులు ఇచ్చినా, వారం రోజులు ఇచ్చినప్పటికీ మొత్తంగా కవితను కేజ్రీవాల్ ను కలిపి ప్రశ్నించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వీళ్ళిద్దరిని కలిపి ప్రశ్నించి దీనికి సంబంధించినటువంటి కీలక సమాచారం, ఎందుకంటే ప్రాథమిక ఆధారాలే కాదు సాక్ష్యాధారాలు దాదాపుగా అన్ని సేకరించిన తర్వాతే వీరి అరెస్ట్ జరిగింది అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరిని కలిపి కూర్చోబెట్టి జరిగినటువంటి కుంభకోణం తాలూకు కీలకమైనటువంటి అంశాలను విచారించే అవకాశం ఉంది. ఈ విచారణ తర్వాత వీరికి శిక్ష పడుతుందా పడదా అనే దాని మీదే ఆయన పదవిలో ఎంతకాలం కొనసాగుతారు అనేది మనకి తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం రిమాండ్ లో ఉండే ఈ వారం 10 రోజుల్లో జరిగేటువంటి అద్భుతాలు ఏమి ఉండకపోవచ్చు, కానీ ఒకవేళ ఆయన శిక్ష నిరూపణ అయ్యి కనుక దీర్ఘకాలం శిక్ష పడే అవకాశం ఉంటే అప్పుడు పదవి వేరొకళ్ళు చేపట్టే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూసినట్లయితే ప్రస్తుతం ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది, మొదటి దశ ఎన్నికలకి నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో మాత్రం కేజ్రీవాల్ ప్రచారానికి గాని బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపించడం లేదు. మనకి ఇప్పటికీ ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కవిత దాదాపు 2-3 నెలల పాటు బయటకు వచ్చేటువంటి అవకాశం లేదని చెప్తున్నారు. ఇప్పటికీ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిసోడియా 13 నెలలుగా జైల్లోనే ఉన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కూడా జైలుకి వెళ్లేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ కోటిరెడ్డి.